श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीकामाक्षी परदेवतायाः पादारविन्दयोः भक्तिभरेण समर्पितम्। श्रीमूकपञ्चसती पादारविन्दशतकम्। समस्तैः संसेव्यः सततमपि कामाक्षि विबुधैः स्तुतो गन्धर्वश्रीसुललितविपञ्चीकलरवैः भवत्याभिन्दानो भवगिरिकुलं जृम्भिततमो बलद्रोही मातः चरणपुरुहूतो विजयते। అమ్మా ఓ కామాక్షి, సకల దేవతల చేత ఎల్లప్పుడూ మిక్కిలి సేవించబడేది, గంధర్వ స్త్రీలు వాయించే మధురమైన వీణానాదాలతో నిత్యం స్తుతించబడేది, సంసారం అనే పర్వతాల సంవహనాన్ని ఛేదించేది, తమస్సుతో విజృంభించే రాక్షసులను సంహరించేది అయిన నీ పాదాన్ని ఇంద్రుడు సర్వోత్కర్షముగా కీర్తిస్తున్నాడు. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యా చరణమధికాశ్చర్యకరణం. భక్తుల మనస్సులలో వసంతంలా ఎప్పుడూ నివసించే మేఘము యొక్క కాంతితో నిండి ఉన్నది. పవిత్రంగా అగ్నిగా ఉన్నప్పటికీ తాపాన్ని శమింపజేయున్నది. గోళ్ళ కాంతి అనే వెన్నెలతో చల్లదనాన్ని చేకూర్చేది. పద్మమణి లక్ష్మికి వికాసం కలిగించేది అయిన మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే నీ పాదానికి నమస్కరిస్తున్నాను. కవీంద్రాణాం నానాభణితి గుణ చిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశలనిధిః అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్మునిజనైః నమస్యః కామాక్ష్యాః చరణపరమేష్ఠీ విజయతే. కవీంద్రులు చేసే ఎన్నో రకాల కళా కౌశలములకు, వారి రచనలలోని వర్ణనా నైపుణ్యానికి నిధిలాంటిది. కమలాలని తిరస్కరించేది. సనక సనందనాది మునులు, భృగు వంటి మహర్షుల చేత నమస్కరింపబడేది అయిన కామాక్షీదేవి పాదాలకి బ్రహ్మదేవుడు విజయగీతాన్ని పలుకుతున్నాడు. భవత్యాః కామాక్షి స్ఫురితపదపంకేరుహ భువాం పరాగాణాం పూరైః పరిహృతకలంకవ్యతికరైః నతానామామృష్టే హృదయముకురే నిర్మలరుచి ప్రసన్నే నిశేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. గిరిరాజకుమార్తెవైన అమ్మా ఓ కామాక్షి, ఎంతో గొప్పగా ప్రకాశించే నీ పాద కమలాలలో పుట్టిన పుప్పొడి నీకు నమస్కారము చేసిన వారి హృదయము పరిశుద్ధము చేయబడి నిర్మలమైన కాంతి చేత స్వచ్ఛముగా ప్రకాశిస్తుండగా దాని యందు యావత్ ప్రపంచము ప్రతిబింబించుచున్నది. తవత్రస్తం పాదాత్కిసలయమరణ్యాంతరమగాత్పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపో.
అమ్మా కామాక్షి, నీ పాదాల కాంతికి భయపడి ఓడిన చిగురుటాకు సిగ్గుతో అరణ్యములోకి వెళ్ళిపోయినది. కానీ రేఖారూపంగా కమలం నీ పాదాన్నే ఆశ్రయించి ఉంది. లోకంలో తన శత్రువుల చేత ఓడించబడిన వారికి దేశాంతరములకు పారిపోవడం కానీ లేదా శరణు వేడుకోవడం కానీ ఈ రెండు మార్గాలు ఆచరించదగినవే. గృహీత్వా యాథార్థ్యం నిగమవచసాం దేశికకృపా కటాక్షార్కజ్యోతిష్యమితమమత బంధతమసః యతంతే కామాక్షి ప్రతిదివసమంతర్ధడయితుం త్వదీయం పాదాబ్జం సుకృతపరిపాకేన సుజనాః. గురుకృపా కటాక్షమనడు సూర్యకాంతిచే తమలోని తమస్సును హరింపజేసుకున్న సత్పురుషులు పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలితంగా వేదవాక్యములలోని సత్యాన్ని గ్రహించి కామాక్షీదేవి పాదకమలాలని నిత్యం తమ మనస్సులో స్థిరముగా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. జడానామప్యంబస్మరణసమయే తవ చరణయోః భ్రమన్మంధక్ష్మ భృద్ఘుమఘుమితసింధుప్రతిభటాః ప్రసన్నాః కామాక్షి ప్రసభమధరస్పందనకరా భవంతి స్వచ్ఛందం ప్రకృతిపరిపక్వా భణితయః. అమ్మా కామాక్షి, దివ్యమైన నీ పాదపద్మాలని భక్తిగా స్మరిస్తే మందర పర్వతముతో మధింపబడిన సముద్రం నుండి మధురమైన ప్రసన్నమైన అమృత ప్రవాహం లాంటి వాగ్విన్యాసాలు స్వేచ్ఛగా సహజంగా జడుల నోటి నుండి కూడా ప్రకాశవంతంగా వెలువడుతాయి. వహన్నప్యశ్రాంతం మధురనినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేళిగమనే భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. అమ్మా ఓ కామాక్షి, ఎప్పుడూ మధురమైన ధ్వనిని చేసే అందెలని ధరించే నీ పాదము ఎందుకు నడకలలో హంసని ఓడిస్తున్నది? ఆ పాదం శివుడికి ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ సంసారానికి ఎందుకు ద్రోహం చేస్తోంది? అంటే సంసార భయాన్ని పోగొడుతోంది అని అర్థం. యదత్యంతం తాం యత్యలసగతి వార్తా స్వపి శివే తదేతత్కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామస్తే మనసి చ కథం సూచినిసితే. మంగళస్వరూపురాలైన అమ్మా ఓ కామాక్షి, సహజంగా ఎంతో మృదువైన నీ పాదాల జంట మెల్లగా నడిచినప్పటికీ ఎంతో బాధపడతాయే. అలాంటి నీ లేత పాదాలు దేవతా సమూహాల కిరీటాల రాపిడిని ఎలా సహిస్తున్నాయి? అవి సూదిలాగా వాడిగా ఉన్న మునీంద్రుల హృదయాలలో ఎలా కూర్చున్నాయి తల్లి? మనోరంగే మత్కే విబుధజన సమ్మోదజననీ సరాగవ్యాసంగం సరసమృదు సంచార సుభగా మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగళీ నర్తకవధూః. కామాక్షీదేవి పాదాల జంట విద్వజ్జనులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
పుప్పొడితో సంబంధము కలిగింది. సరసమైన మృదువైన మనోహరమైన సంచారముతో అందముగా కనబడుతుంది. మ్రోగుతున్న అందెలు ధరించిన ఆ పాదాల జంట నా మనస్సు అనే రంగస్థలం మీద లాస్యం చేయుగాక. సమస్తై సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వశ్రీ సులలిత విపంచీ కలరవైః భవత్యా భిందానో భవగిరికులం జృంభితతమో బలద్రోహీ మాతః చరణపురుహూతో విజయతే. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యా చరణమధికాశ్చర్యకరణం. కవీంద్రాణాం నానాభణితిగుణచిత్రీకృతవచః ప్రపంచవ్యాపార ప్రకటనకళాకౌశలనిధిः అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్మునిజనైः నమస్యః కామాక్ష్యాः చరణపరమేష్ఠీ విజయతే. భవత్యాః కామాక్షి స్ఫురితపదపంకేరుహ భువాం పరాగాణాం పూరైః పరిహృతకలంకవ్యతికరైః నతానామామృష్టే హృదయముకురే నిర్మలరుచి ప్రసన్నే నిశేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. తవ త్రస్తం పాదాత్కిసలయమరణ్యాంతరమగాత్పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపో. గృహీత్వా యాథార్థ్యం నిగమవచసాం దేశికకృపా కటాక్షార్కజ్యోతిష్యమితమమతా బంధతమసః యతంతే కామాక్షి ప్రతిదివసమంతర్ధడయితుం త్వదీయం పాదాబ్జం సుకృతపరిపాకేన సుజనాః. జడానామప్యంబస్మరణసమయే తవ చరణయోః భ్రమన్మంధక్ష్మా భృద్ఘుమఘుమితసింధుప్రతిభటాః ప్రసన్నాః కామాక్షి ప్రసభమధరస్పందనకరా భవంతి స్వచ్ఛందం ప్రకృతిపరిపక్వా భణితయః. వహన్నప్యశ్రాంతం మధురనినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేళిగమనే భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. యదత్యంతం తాం యత్యలసగతి వార్తాస్వపి శివే తదేతత్కామాక్షి ప్రకృతిమృదులం తే పదయుగం కిరీటై సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామస్తే మనసి చ కథం సూచినిసితే. మనోరంగే మత్కే విబుధజన సమ్మోదజననీ సరాగవ్యాసంగం సరసమృదు సంచార సుభగా
మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగళీ నర్తకవధూః. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.